దాదాపు 10 మంది ముఖ్యమంత్రుల్ని దగ్గరగా గానీ, దూరంగా గానీ చూశాను. వారి పరిపాలనను అబ్జర్వ్ చేశాను. కానీ ఇన్ని సంస్కరణలు ప్రతి రంగంలోనూ తీసుకొచ్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని నేను బలంగా నమ్ముతున్నాను కాబట్టే నేను ఈ కార్యక్రమంలో గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. నో అడ్మిషన్ బోర్డు పెట్టిన తొలి మున్సిపల్ హై స్కూల్గా పేరొందినటువంటి ఈ స్కూల్ హెడ్ మాస్టర్గా శ్రీ విజయప్రకాష్ గారు పేరు తెచ్చుకున్నారు. వారు సంక్షిప్తంగా 2 నిమిషాలు స్కూల్ గొప్పతనం, అలాగే స్కూల్లో తీసుకొచ్చిన మార్పులు, వాటన్నిటి మీద మాట్లాడతారు. నేను దాదాపు 32 సంవత్సరాలు ఈ విద్యారంగంలో ఉన్నాను. దాదాపు 18 సంవత్సరాలుగా ఈ స్కూల్ హెడ్ మాస్టర్గా నేను పనిచేస్తున్నాను. నిజానికి 32 సంవత్సరాల సర్వీస్లో నిర్మోహమాటంగా నేను చెప్పగలను. అంటే నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా మనసులో ఉన్నటువంటి భావాన్ని చెప్పడానికి ఏమాత్రం సంకోచించను. ఈ 32 సంవత్సరాల సర్వీస్లో చెప్పలేనటువంటి మార్పులు, ఇంతవరకు నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఇప్పటి వరకు ఎప్పుడూ జరగనటువంటి మార్పుల్ని పాఠశాలలో మేము చూసాం. అది నేనే కాదు, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు, ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయుడు చిత్తశుద్ధితో ఈ విషయాన్ని అంగీకరించాలి. ఎందుకంటే పాఠశాలలో ఒకప్పుడు కేవలం ఒక 50,000 రూపాయలు కావాలన్నా కూడా మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. పాఠశాల మౌలిక వస్తువులను ఏర్పరచడంలో కానీ ఇంకేదైనా కానీ 50,000 రావాలన్నా కూడా చాలా గొప్ప విషయంగా పరిగణించేవాడు. మరి ఈరోజు కేఎన్ఆర్ స్కూల్కి దాదాపు 2,22,00,000 రూపాయలు నిధులు రావడం అంటే అదనపు తరగతి గదుల కోసంగా చాలా చాలా గర్వకారణం. అది కేవలం కేఎన్ఆర్ పాఠశాల కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల పాఠశాలలకు ఇలా మన నాడు నేడు కార్యక్రమం కింద లక్షల కోట్ల నిధులను ఈరోజు ప్రవహింపజేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వారు. మరి పాఠశాల విషయంకి వచ్చినప్పుడు ఏ పాఠశాల అయినా సరే ప్రభుత్వం కేవలం మౌలిక వస్తువులు మాత్రం సమకూర్చగలదు. మరి మిగిలిన బాధ్యత అంతా కూడా పూర్తిగా ఉపాధ్యాయుల మీద ఉంటుంది. మరి ఆ క్రమంలో ఈ పాఠశాలలో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించుతున్నటువంటి ఏకైక పాఠశాల కేఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలని తప్పకుండా చెప్పగలను. ఈరోజు ఇంకా నేను ధైర్యంగా చెప్పగలను, నా సర్వీసులో ఎప్పుడూ కూడా కనీసం ఒక గ్రీన్ బోర్డ్ అనేది కేవలం యూనివర్సిటీలో మాత్రమే చూస్తారనేటువంటి ప్రతీతి. మరి అలాంటి గ్రీన్ బోర్డ్స్ ఈరోజు కొన్ని లక్షల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా వింటాం, మేము వారు చూసి మురిసిపోతున్నాం. మరి గ్రీన్ బోర్డ్స్ ఇచ్చిన కొద్ది కాలానికి మళ్ళీ ఐఎఫ్ఈ ప్యానల్స్ అని చెప్పి పెద్ద పెద్ద టీవీలు, ఈరోజు మాకు 27 టీవీలు వచ్చాయి. అద్భుతంగా ఒక పేద విద్యార్థి కార్పొరేట్ స్థాయిలో కూడా వాళ్ళకి అందవు. ఖచ్చితంగా నేను చెప్పగలను, అవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని బోర్డు పెట్టుకోవాలి తప్ప, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ స్కూల్స్కి మించి ఈరోజు మాకు వసతులు ఉన్నాయి. నిజంగా మరొక్కసారి మేము ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పట్లేదు, ఇంకోరు చెప్పట్లేదు, ఖచ్చితంగా ఆ కార్యక్రమం మాత్రం ఈ 5 సంవత్సరాల్లో మాత్రం ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి జరిగిందని చెప్పి మనస్ఫూర్తిగా వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి చెప్పు.